మళ్ళీ జీరో కట ప్రణీతరావు చేసిన పనికి ఎస్ఐబిలో అయోమయం. గతంలో సేకరించిన సమాచారం ధ్వంసం. ట్యాపింగ్ వ్యవహారం నుంచి ఎస్కేప్ అయ్యేందుకే మావోయిస్టులు నేరస్తుల ఇన్ఫర్మేషన్ సైతం కొలాబ్స్. పోలీసుల బలిదానాలు 100 కోట్ల ఖర్చు బుగ్గిపాలు. ప్లాటర్స్ ఉంటేనే హార్డ్ డిస్క్ల రిట్రీవ్ కు కొంత ఛాన్స్ అంటూ కొని చూస్తాను. ఫోన్ ట్యాప్ వ్యవహారం నుంచి తప్పించుకునేందుకు ప్రణీతరావు చేసిన పని ఎస్ఐబిని అయోమయంలో పడేసింది. గతంలో సేకరించిన మావోయిస్టులు నేరస్తుల సమాచారం సైతం కొలాబ్స్ చేయడంతో అధికారులు తల్లు పట్టుకుంటున్నారు. ఇందుకోసం ఖర్చు చేసిన 100 కోట్లు పోలీసుల బలిదానాలు బుగ్గిపాలయ్యాయని అధికారులు ఆవేదన చెందుతున్నట్లు సమాచారం. అత్యంత కీలకమైనటువంటి సమాచారం ధ్వంసం కావడంతో ఎస్ఐబి వింగ్ ఇప్పుడు జీరోకు వచ్చినట్టయింది. ప్రస్తుతం రాష్ట్ర భద్రత కోసం ఏ సమాచారం ఆధారంగా ముందుకు వెళ్లాలనే సందేహం అధికారులు నెలకొనేది. దాదాపు 47 కంప్యూటర్లోని హార్డ్ డిస్క్లను ప్రణీతరావు కాల్ చేశాడు. కొన్నింటిని కట్ చేశాడు. వాటన్నింటినీ సేకరించి అధికారులు వాటి నుంచి తిరిగి సమాచారం రాబట్టాలని ప్రయత్నిస్తున్నారు. వీటిలో ప్లాటర్స్ మిగిలితే వాటి సుమారు 40% వరకు ఇన్ఫర్మేషన్ తిరిగి రాబట్టే ఛాన్స్ ఉన్నదని అధికార వర్గాల సమాచారం. ప్రణీతరావు చేసినటువంటి అంశం ఏదైతుందో ఈరోజు ఈ దేశ భద్రతకు ముప్పు తెచ్చేలా కనబడతా ఉంది ప్రణీతరావు వ్యవహారం. అంటే మావోయిస్టుల సంబంధించిన వ్యవహారం కావచ్చు, టెర్రరిస్ట్ సంబంధించిన వ్యవహారం కావచ్చు, ఇలా ఇది యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఏవైతున్నాయో వాళ్ళకి సంబంధించినటువంటి పూర్తి డేటాను మొత్తం కూడా 47 కంప్యూటర్లకు సంబంధించినటువంటి డేటాను మొత్తం కూడా ఈరోజు కనీసం రిట్రీవ్ చేయకుండా ఉండగలిగేటువంటి దాంతో కూడా ఈరోజు ఆ విధంగా ధ్వంసం చేసినట్టు చాలా క్లియర్గా తెలుస్తూ ఉంది వాస్తవంగా. మరి దీనిపైన ఇలాంటి వాళ్ళను ఏం చేస్తారో చూడాలి. మరిగా ఆ కేంద్రం ఎందుకు రంగంలో దిగట్లేదు, కేంద్ర హోంశాఖ ఎందుకు రంగంలో దిగట్లేదు? ఈరోజు దేశంలో ప్రపంచంలో ఎక్కడ ఉగ్రవాద దాడులు జరిగినా దానికి సంబంధించినటువంటి మూలాలు ఈరోజు హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఉంటాయనేది అందరికీ కూడా స్పష్టంగా తెలుసు. అలాంటి ఒక ఇన్ఫర్మేషన్ సంబంధించినటువంటి డేటా అవుతుందో అది పోతా ఉంటే కేంద్ర హోంశాఖ ఏం చేస్తున్నట్టు? కేంద్ర హోంశాఖ రంగంలోకి దిగాలి కదా. రంగంలోకి దిగి ఈయన ఇమీడియట్గా అదుపులోకి తీసుకోవాలి కదా. ఎందుకు తీసుకోవట్లేదు? ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. దేశ భద్రతకే ముప్పు తెచ్చేలా ఆయన చేసినటువంటి చర్యలు చాలా హేనీయం కాబట్టి ఈయన ఇమీడియట్ గా ఈరోజు బహిరంగంగా ఉరిదీయాలని చెప్పేసి కూడా ఈరోజు కాలేజ్ డిమాండ్ చేస్తా ఉన్నాను. మళ్ళీ జీరో కట ప్రణీతరావు చేసిన పనికి ఎస్ఐబిలో అయోమయం. గతంలో సేకరించిన సమాచారం ధ్వంసం. ట్యాపింగ్ వ్యవహారం నుంచి ఎస్కేప్ అయ్యేందుకే మావోయిస్టులు నేరస్తుల ఇన్ఫర్మేషన్ సైతం కొలాబ్స్. పోలీసుల బలిదానాలు 100 కోట్ల ఖర్చు బుగ్గిపాలు. ప్లాటర్స్ ఉంటేనే హార్డ్ డిస్క్ల రిట్రీవ్ కు కొంత ఛాన్స్ అంటూ కొని చూస్తాను. ఫోన్ ట్యాప్ వ్యవహారం నుంచి తప్పించుకునేందుకు ప్రణీతరావు చేసిన పని ఎస్ఐబిని అయోమయంలో పడేసింది. గతంలో సేకరించిన మావోయిస్టులు నేరస్తుల సమాచారం సైతం కొలాబ్స్ చేయడంతో అధికారులు తల్లు పట్టుకుంటున్నారు. ఇందుకోసం ఖర్చు చేసిన 100 కోట్లు పోలీసుల బలిదానాలు బుగ్గిపాలయ్యాయని అధికారులు ఆవేదన చెందుతున్నట్లు సమాచారం. అత్యంత కీలకమైనటువంటి సమాచారం ధ్వంసం కావడంతో ఎస్ఐబి వింగ్ ఇప్పుడు జీరోకు వచ్చినట్టయింది. ప్రస్తుతం రాష్ట్ర భద్రత కోసం ఏ సమాచారం ఆధారంగా ముందుకు వెళ్లాలనే సందేహం అధికారులు నెలకొనేది. దాదాపు 47 కంప్యూటర్లోని హార్డ్ డిస్క్లను ప్రణీతరావు కాల్ చేశాడు. కొన్నింటిని కట్ చేశాడు. వాటన్నింటినీ సేకరించి అధికారులు వాటి నుంచి తిరిగి సమాచారం రాబట్టాలని ప్రయత్నిస్తున్నారు. వీటిలో ప్లాటర్స్ మిగిలితే వాటి సుమారు 40% వరకు ఇన్ఫర్మేషన్ తిరిగి రాబట్టే ఛాన్స్ ఉన్నదని అధికార వర్గాల సమాచారం. ప్రణీతరావు చేసినటువంటి అంశం ఏదైతుందో ఈరోజు ఈ దేశ భద్రతకు ముప్పు తెచ్చేలా కనబడతా ఉంది ప్రణీతరావు వ్యవహారం. అంటే మావోయిస్టుల సంబంధించిన వ్యవహారం కావచ్చు, టెర్రరిస్ట్ సంబంధించిన వ్యవహారం కావచ్చు, ఇలా ఇది యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఏవైతున్నాయో వాళ్ళకి సంబంధించినటువంటి పూర్తి డేటాను మొత్తం కూడా 47 కంప్యూటర్లకు సంబంధించినటువంటి డేటాను మొత్తం కూడా ఈరోజు కనీసం రిట్రీవ్ చేయకుండా ఉండగలిగేటువంటి దాంతో కూడా ఈరోజు ఆ విధంగా ధ్వంసం చేసినట్టు చాలా క్లియర్గా తెలుస్తూ ఉంది వాస్తవంగా. మరి దీనిపైన ఇలాంటి వాళ్ళను ఏం చేస్తారో చూడాలి. మరిగా ఆ కేంద్రం ఎందుకు రంగంలో దిగట్లేదు, కేంద్ర హోంశాఖ ఎందుకు రంగంలో దిగట్లేదు? ఈరోజు దేశంలో ప్రపంచంలో ఎక్కడ ఉగ్రవాద దాడులు జరిగినా దానికి సంబంధించినటువంటి మూలాలు ఈరోజు హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఉంటాయనేది అందరికీ కూడా స్పష్టంగా తెలుసు. అలాంటి ఒక ఇన్ఫర్మేషన్ సంబంధించినటువంటి డేటా అవుతుందో అది పోతా ఉంటే కేంద్ర హోంశాఖ ఏం చేస్తున్నట్టు? కేంద్ర హోంశాఖ రంగంలోకి దిగాలి కదా. రంగంలోకి దిగి ఈయన ఇమీడియట్ గా అదుపులోకి తీసుకోవాలి కదా. ఎందుకు తీసుకోవట్లేదు? ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. దేశ భద్రతకే ముప్పు తెచ్చేలా ఆయన చేసినటువంటి చర్యలు చాలా హేనీయం కాబట్టి ఈయన ఇమీడియట్ గా ఈరోజు బహిరంగంగా ఉరిదీయాలని చెప్పేసి కూడా ఈరోజు కాలేజ్ డిమాండ్ చేస్తా ఉన్నాను.